ఏంటి? నరసింహస్వామిని ఒక వేటగాడు బంధించాడా? అవును, ఎంతో భయంకరమైన ఉగ్ర నరసింహుడిని ఒక అమాయకపు వేటగాడు బంధించాడు. ఒకరోజు పద్మపదాచార్యుల వారు అడవిలో తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఒక వేటగాడు వచ్చి, పంతులు గారు, ఇక్కడ కూర్చొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటాడు. దానికి ఆయన నవ్వి, కింద మనిషి పైన సింహం రూపంలో ఉండే నరసింహస్వామి కోసం తపస్సు చేస్తున్నాను అంటాడు. వెంటనే ఆ వేటగాడు, అయ్యో, దానికోసం తపస్సు చేయడం ఎందుకు? ఆ జంతువు ఈ అడవిలోనే ఉంది. నేను రేపు సాయంత్రం లోపు దాన్ని పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఒకవేళ తేకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ వేటగాడు కింద నరుడు పైన సింహం అంటూ వెతకడం మొదలు పెడతాడు. మరుసటి రోజు సాయంత్రం అవుతుంది, కానీ ఆ మృగం దొరకదు. సమయం మించిపోతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఒక చెట్టు తీగతో ఉరివేసుకొని ప్రాణం తీసేసుకోవాలని సిద్ధమయ్యాడు. ఆ వేటగాడి మొండి పట్టుదలకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ వేటగాడు భయపడకుండా, ఓ